హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేణు క్రేజీ ట్రేడర్. ఫ్రెండ్స్, ఈరోజైతే మార్కెట్ ప్రీ మార్కెట్ అయితే ఓపెన్ అయింది. 270 పాయింట్స్ దగ్గరలో మనకు ఇప్పుడు గ్యాప్ అప్ అయితే ఓపెన్ అవుతుంది. చూద్దాం ఈరోజైతే మనము ఏ విధంగా ట్రేడ్ చేయగలమో. ఫ్రెండ్స్, ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇప్పుడైతే మనకు మార్కెట్ అయితే ఓపెన్ అయిపోయింది. ఓపెన్ అయిన తర్వాతనే వెంటనే ఒక పెద్ద రెడ్ క్యాండిల్ అయితే మనకు కనిపిస్తుంది ఇక్కడ. ఇప్పుడు ఉన్న మార్కెట్ సినారియోని బట్టి నేనైతే అప్ సైడ్ ట్రేడ్ చేసుకోవడానికి నా లెవెల్ వచ్చే వరకు వెయిట్ చేస్తా. నాకు ఏదైనా అప్ సైడ్ సిగ్నల్ వచ్చిందనుకో అప్పుడు నేను ఎంట్రీ అనేది తీసుకుంటా. అప్పటి వరకు అయితే మనము వెయిట్ చేసి మనకు ఎప్పుడైతే మన లెవెల్ వస్తుందో అప్పుడే మనం ఎంట్రీ తీసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటికి కూడా మార్కెట్ అలానే డౌన్ఫాల్ అవుతుంది. నేను కొంచెం డౌన్ఫాల్ అయిన తర్వాత అప్ మూవ్ ఎక్స్పెక్టెడ్ చేస్తున్నా, కానీ చూడాలా. నా సెటప్ ప్రకారం అయితే నేను వెయిట్ చేస్తాను. నా సెటప్ ప్రకారమే నేను ఎంట్రీ తీసుకుంటా. ఈరోజైతే వెనస్డే ఉంది, మనకు ఎక్స్పైరీ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీది. సో ఎర్లీ ఎంట్రీ దొరికిందనుకో ఈరోజు ప్రీమియమ్స్ అనేటివి మంచిగా ఎక్కువ పడిపోతాయి అన్నమాట. ఈరోజు కాంట్రాక్ట్ ఎక్స్పైర్ అయిపోతుంది కదా ఆప్షన్స్ది, అందుకోసం మనకు ఎర్లీ ఎంట్రీ తీసుకున్నాం అనుకో ఆప్షన్ సెల్లింగ్లోనైతే చాలా బెనిఫిట్ ఉంటుంది. కాకపోతే కొంచెం 11:30, 12 తర్వాతనైతే ప్రీమియమ్స్ ఎక్కువ పడవు. కాకపోతే కొంచెం మూమెంట్ పై సైడ్ ఇచ్చినా కానీ మనము సేల్ చేసిన ఆప్షన్ ప్రైస్ ఏదైతే ఉందో అది చాలా స్పీడ్గా పైకి వెళ్ళిపోతుంది అన్నమాట. గామా అనేది బ్లాస్ట్ చేస్తుంది అన్నమాట. అందుకోసమే ఆప్షన్ ప్రైస్ చాలా వేగంగా పైకి వెళ్తుంది. సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు బయ్యింగ్ చేసే వాళ్ళకి ఏం కాదు, కాకపోతే సెల్లింగ్ చేసే వాళ్ళకే ప్రాబ్లం. ఓకే, ఇప్పుడైతే మన ఎంట్రీ లెవెల్ అయితే వచ్చింది. సరే, మనమైతే ఎంట్రీ తీసుకుందాం. నేను 2 లాట్స్ అయితే ఎంట్రీ చేస్తున్నా. ఒక్క నిమిషం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఎంట్రీ చేసేసిన 2 లాట్స్. ఎంట్రీ అయిన ఒకటే స్పైక్ వచ్చింది, మంచి ప్రాఫిట్ చూపిస్తుంది 500, 600. ఓకే, మన స్టాప్ లాస్ ఇట్లా అన్నీ ప్లేస్ చేసి పెట్టుకుందాం, ఎందుకంటే మళ్ళీ ఒకవేళ రివర్స్ అయిందనుకో పెద్ద లాస్ అయితే కావద్దు మనకు. అందుకోసం ఇక్కడ చూడొచ్చు, మనం ఎంట్రీ ప్రైస్ అయితే 216 తీసుకున్నాము. 216 తీసుకొని నా 15% స్ట్రాటజీ తోటి నేను 15% స్టాప్ లాస్ పెట్టుకుంటున్నాను. ఒక నిమిషం ఫ్రెండ్స్. 249 నా స్టాప్ లాస్ వచ్చింది ఫ్రెండ్స్. 249 నేను స్టాప్ లాస్ పెట్టుకున్నా. నా టార్గెట్ డబుల్ ఉంటుంది దానికి. 1:2 రిస్క్ రివార్డ్ మెయింటైన్ చేస్తాను నేను. 15% స్టాప్ లాస్ అంటే 30% టార్గెట్. నా టార్గెట్ ఏమో 150 ఫ్రెండ్స్. ఇప్పుడు చూడాలిగా మన టార్గెట్ వస్తుందో లేదో. ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఎంట్రీ ప్రైసు, టార్గెట్, స్టాప్ లాస్ అన్నీ ప్లేస్ చేసి పెట్టినా. నేనైతే ఇది పేపర్ ట్రేడింగ్లో చేస్తున్నా. ఇక్కడ మనకు ప్రైస్ ఎంత నడుస్తుంది, ప్రాఫిట్ ఎంత నడుస్తుంది కూడా చూపిస్తుంది. కావాలంటే మీరు కూడా. నా స్టాప్ లాస్ అయితే 8 అయింది ఫ్రెండ్స్. నాకు లాస్ అయితే బుక్ చేసుకోవాల్సి వచ్చింది ఈరోజు. నేను ఇందాక చెప్పినట్టుగానే అది ప్రీమియం యొక్క మార్కెట్ ఇండెక్స్ ప్రైస్ ఏమో తక్కువనే పడ్డది, కాకపోతే ఆ ప్రైజ్లోనే ప్రీమియం అనేది చాలా హై లెవెల్లో పైకి వెళ్ళిపోయింది. సో నా స్టాప్ లాస్ అయితే హిట్ అయ్యి 975 లాస్ అయితే బుక్ అయింది. ఓకే, సెకండ్ ఆపర్చునిటీ ఏదైనా ఉంటే చూస్తా, లేకపోతే లేదు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను చార్ట్ చూపిస్తున్నా. ఇక్కడ మార్కెట్ చార్ట్ అనేది చూడండి. మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకు ఒక నిమిషం 47,150 దగ్గర నాకు ఎంట్రీ దొరికింది ఫ్రెండ్స్, పై సైడు. సో నేను ఎంట్రీ తీసుకున్నా. కాకపోతే ఈ చిన్న ఫాల్ అయితే ఏదైతే ఉందో దాంట్లో ప్రీమియం అనేది చాలా హై లెవెల్లో పెరిగిపోయిందనమాట. నేను పీఈని షార్ట్ చేసిన కాబట్టి అది మార్కెట్ డౌన్ఫాల్ అయినప్పుడు పీఈ అనేది పెరుగుతుంది కదా. సో దీంట్లో నా స్టాప్ లాస్ హిట్ అయింది, లేకపోతే మనకు ఒక టార్గెట్ మంచిది వచ్చేది. ఓకే, నో ప్రాబ్లం. ఓకే ఫ్రెండ్స్,
మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.